సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మొన్న జరిగిన కేకే కావచ్చు, అంతకుముందు చానికే కావచ్చు, లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా 5% కాంగ్రెస్ వెనుకబడదని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. సర్వేలను నమ్ముతారా మీరు? 5% అనేది ఎప్పుడు అయిపోయింది. అది ఆ తర్వాత మేము స్పీడప్ చేసి నేను కూడా తిరిగిన 3 రోజులు తిరిగిన, ఇంటింటికి తిరిగిన, క్యాండిడేట్ ఎంబడి తిరిగిన, ఎక్కడ పోయినా ప్రజలు సంతోషం, మాకు అన్నీ వస్తుంది, బస్ ఫ్రీ అన్నది ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ 200 యూనిట్లు లోపల కాలుస్తే అది కరెంట్ ఫ్రీ అన్నారు. అదేవిధంగా ఇవాళ అందరికీ కూడా ఎవరికి రైతులకు కూడా రుణమాఫీ చేసినాం. ఇచ్చిన వాగ్దానాలు తుక్కుగూడలో సోనియా గాంధీ చెప్పి అన్నీ చేసాం. ఒక్కటి చేయలేదు. అది మహిళలకు ఇచ్చే 2500 చేయలేదు. ఎందుకంటే మహిళలు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే 5 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు అంటున్నారు. కనుక మహిళల సంఖ్య పెరుగుతుంది, కానీ మా ముఖ్యమంత్రి అందరికీ ఇవ్వలేడు. అట్లీస్ట్ ఇంటికొక్కటని అని కోరుతున్నారు. రేపు మొన్న చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన దినం నేను అడిగినా తప్పనిసరిగా ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత ఓ మహిళలు, ప్రతి మహిళ అదొక్కటే పెండింగ్ ఉన్నది. ఊనని అబద్ధాలు చెప్తున్నారు. మీకు సన్న బియ్యం రావు, 2 బెడ్రూమ్ రాదు, మీకు ఉద్యోగాలు రావు అని అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అరే మీరు ఏం చేస్తారో చెప్పుండ్రా బాయ్. కిషన్ రెడ్డి కూడా అంటున్నాడు కదా, దమ్ముంటే సన్న బియ్యం బంద్ చేయండి అని అంటున్నాడు. కిషన్ రెడ్డి సన్న బియ్యం బంద్ చేయండి అని అంటున్నాడు. దమ్ముంటే ఎందుకు బంద్ చేస్తాం రా బాయ్? మేము ఇచ్చింది అన్నం పెట్టి ఉన్నాను ఎలగొడతాం. తల్లేలు అన్నం పెట్టి గుంజుకుంటాం రా బాయ్. మీ లెక్క మేము గుంజుకోము. తల్లేలు అన్నం పెడితే తినిపిస్తాము, తినేదానికి నీళ్ళు ఇస్తాం. అవసరం అనుకుంటే ఆ తల్లే కూడా పేదోంది మేమే కడుగుతాం. అది మా కల్చర్. కానీ కేంద్రమే ఇస్తున్న సన్న బియ్యం మొత్తం కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్తున్నాడు కిషన్ రెడ్డి. అది ఇస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ మేము ఇచ్చేది ఏది ఆపము. మీరు కేవలం ఇది అబద్ధాలు చెప్పి సన్న బియ్యం రాదు, 2 బెడ్రూమ్ రాదు, ఉద్యోగాలు రావు, ఇంట్లో కూలగొడుతున్నారు. అరే మీరే కదరా బాయ్, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా దాన్ని పెట్టి కూలగొట్టిండ్రా లేదా? దాన్ని ఇందిరాగాంధీ ఇచ్చిన అసైడ్ భూములు తినేసిండ్రు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే ఆయన రంగనాథ్ గారు సేవ్ చేస్తున్నాడు. కొన్ని కోట్ల విలువైన భూములు మీరు కాజేసిండ్రు. దాన్ని ఇవాళ కాపాడుతున్నారు. ఇలా తప్పే ఉన్నదండి. ఇవాళ నెంబర్ 1 సిటీ కావాలంటే డెవలప్ కావాలి కదా. మీరు అంతా ఆక్రమించుకుంటే రేవంత్ రెడ్డి ఎడికెళ్ళి చేస్తాడు? కొత్త ఇండస్ట్రీస్కి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇస్తే ఉద్యోగాలు వస్తాయి కదా, సిటీ డెవలప్ అవుతుంది కదా. ఇవాళ మీరు అన్నారు నిన్నటి దానిక రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. మొన్న సుమన్ టీవీలో చూసినా 100 ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏడ పెరిగింది. మొన్న ఒక యాక్షన్ చేస్తే 117 కోట్లు వచ్చింది ఒక ఎకరానికి. ఇది డెవలప్మెంటా కదా? అబద్ధాలు చెప్తారా? మీకు ఇప్పటికన్నా చెప్తున్నా, ఏం చేస్తారో ప్రజలకు చెప్పుకుండ్రి. ఏది జూబ్లీస్ మేము ఏం చేస్తాం? మిమ్మల్ని ఎందుకు నమ్ముతారా బాయ్? 3 ఏళ్ళ తర్వాత మేమే ఉంటాం. 3 ఏళ్ళ దానిక మీరు ఏం చేయలేరు. కేవలం అబద్ధాలు చెప్పి నిన్నటి దానిక ఒక ముస్లిం లేడా అన్నాడు. ఇక ముస్లిం ఇవ్వగానే ఓట్ల గురించి ముస్లింకి ఇచ్చినారు. అరే ఇది ఇస్తే ఒక దిక్కు, ఇవ్వకపోతే ఒక పంచాయతీ. ఇవన్నీ ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు. ఇక ఆమె మా కవితమ్మ, ఆమెనే ఆ ఇంటి పంచాయతీ అంతా తీసుకొచ్చింది. మీ చెల్లెలకు చెప్పుకొని రాబాయి మొదలు. మీ చెల్లెలే మీ గురించి చెప్తుంది. అన్యాయం జరిగిపోయింది పేదలకు అంటుంది. ఆమెనే అంటుందా మరి మీరేం చేసినాడు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేయలేదు కాబట్టి మీ చెల్లె కూడా బయటకు వచ్చింది. మీ ఇంటి పంచాయతీలు బంద్ చేయండి, ప్రజలకు చెప్పుకుండ్రి ఏం డెవలప్మెంట్ చేస్తారు. ఇక వారం రోజులలో ఎలక్షన్. మీరు ఏం చేయలేరు. మీ దగ్గర ఏం లేదు. 42% ఇచ్చింది కూడా మీరు సాయం చేస్తలేరు. కిషన్ రెడ్డి చేస్తలేడు. ఆయన ఎవరు? కేటీఆర్. ఏది లేదు. మాకు వచ్చే అవకాశాలు దెబ్బ కొడతారు. అబద్ధాలు చెప్పి ఓట్లు తీసుకొని మంత్రులలో కొట్లాట ఉంది, కార్యకర్త కింద పడిపోయిండు లేదు. ఇవన్నీ ఎన్ని రోజులు రాబోయే డ్రామా. ఆనాడే అయిపోయింది మీ దుకాణం. టీఆర్ఎస్ పేరు తీసి బీఆర్ఎస్ పెట్టినాడే. అది ఉద్యమ నేతులది, ప్రాణాల త్యాగం పెట్టిన పార్టీ. దాన్నే నీకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు ఏం చేస్తారు? కనుక ప్రజలకు చెప్తున్నామా, ఇలా మాటలు నమ్మొద్దు. తప్పనిసరిగా ఏ వాగ్దానాలు చేసినావు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 100 కోట్లు ఒక కాన్స్టిట్యూన్సీలో పెడతాడు, పెట్టి తీరుతాడు. దానికి నవీన్ యాదవ్ కూడా తప్పనిసరిగా ఏ విధంగా పి జనార్దన్ రెడ్డి పనిచేసిండో అదే అడుగుజాడల్లో నడుస్తాడు. ప్రాంతాలను అభివృద్ధి చేస్తాడనే విశ్వాసంతో తప్పనిసరిగా మెజార్టీ ఓట్లతో గెలుస్తాడు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద తాండూరు ఏదైతే తాండూరు నుంచి వస్తున్నటువంటి చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి అయితే ఇక
సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో గాయపడిన వారికి మెరుగైనటువంటి వైద్యం అందిస్తాం, వారికి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ చెప్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారంటూ హనుమంతరావు చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.